హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌని మనీ వ్లాగ్స్. దిస్ ఇస్ మౌనిక. ఈరోజు రెసిపీస్ వీడియో పెడుతున్నా. సో ఫస్ట్ పచ్చి పులుసు పోపు చేస్తున్నా. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కదా, అందుకే అది స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు సొరకాయ కర్రీ. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు, ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కానీ ఇది నా స్టైల్లో చేసిన సొరకాయ కర్రీ. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. అండ్ మంట కొంచెం హై పెట్టుకొని లైట్గా కొత్తిమీర వేసి కలపాలి. నిన్న మొన్న సంక్రాంతి, కనుమ, భోగి ఇంకా ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాయి. సంక్రాంతి రోజు తెచ్చిన కర్రీస్ ఆ 2 days, ఇంకా పులిహోరలు, ఫ్రైడ్ రైస్లు అని చెప్పి 2 days అదే అయిపోయింది. కొంచెం లైట్గా ఉండాలని చెప్పి ఈరోజు సొరకాయ కర్రీ స్టార్ట్ చేసినాం. సొరకాయ కర్రీ అండ్ సొరకాయ పొట్టు ఉంటుంది కదా, అది కూడా నేను ఫ్రై చేసిన. ఇంకా ఈ కర్రీ సొరకాయ వేసేసి ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకొని అది బాయిల్ అవుతున్నప్పుడు పక్కన మనం ఇంకో కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇందాక చారుపోపు చేసిన కదా, అందులో చాలు, ఎందుకంటే సొరకాయ పొట్టు కొంచెమే ఉంటుంది కదా, అందుకని. యాక్చువల్గా అయితే నేను ఎగ్గుతో చేస్తా, అది ఇంకా బాగుంటుంది. సో కొంచెం వెజిటేరియన్ తినే వాళ్ళు ఉన్నారు, అందరం తినాలి అని చెప్పి ఈరోజు థర్స్డే కదా, అందుకని చెప్పి అలా చేశాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. కొంచెం ఆయిల్ హీట్ అవుతుంటే పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి కలపాలి. ఈ కర్రీకి వచ్చేసి కొంచెం అన్నీ డ్రై అవ్వాలి. అదేమో కర్రీ, ఇదేమో కొంచెం డ్రై అవ్వాలి. ఇంక ఈ ఆనియన్స్ ఇవన్నీ డ్రై అయ్యేలాగా కొంచెం హైలోనే ఉండాలి. ఇది కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇటు సైడ్ సొరకాయ కర్రీ ఒకసారి కలుపుకుందాం. ఒకేసారి 2 రెసిపీస్, 2 వెజ్ కర్రీస్ అవుతున్నాయి. నిన్న మొన్న నాన్ వెజ్ తలిగించినాం. ఇప్పుడు ఈ ఆనియన్స్, ఈ కరివేపాకు అన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి, పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సొరకాయ పొట్టును బాగా సన్నగా కట్ చేసుకొని దాన్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక చూసారు కదా, అట్లా బ్లాక్ కలర్లో అట్లా నీట్గా అయిపోతుంది, అదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందులో వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. యాక్చువల్లీ దీంట్లో ఎండు కారం యూజ్ చేయట్లేదు, మొత్తం పచ్చికారంతోనే చేస్తున్నా, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్ కొంచెం పొడి పొడిగా ఫ్రై చేసుకొని కూడా ఇందులో మిక్స్ చేయొచ్చు. సో ఎండిన కారమే కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను. ఇది ఎండు కారంతో చేస్తున్నాం. ఇది కూడా సొరకాయ కర్రీ కూడా పచ్చికారం బాగుంటుంది, కానీ మేము మాత్రం ఎక్కువ ఎండుమిర్చి, ఎండు కారం యూజ్ చేస్తాం. ఇందులో 1.5 కారం, 1 స్పూన్ సాల్ట్, ఇంకా మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి అలా. ఇంకా దాన్ని మూత పెట్టి సైడ్కి వదిలేసేయాలి. ఇలా ఆయిల్ బయటికి వస్తూ ఉంటుంది, అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు ఇది కూడా హై ఫ్లేమ్లోనే ఉంటుంది ఈ కర్రీ మొత్తం. ఈ పొట్టు మొత్తం డ్రై అయ్యేలాగా ఇటు సైడ్ ఈ కర్రీ బాయిల్ అవుతూ ఉంది. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఈ కర్రీ అవుతుంది, ఇంకో సైడ్ ఈ పొట్టు డ్రై ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇలా పాలు వేసి కలుపుకోవాలి. ఇది మా అత్తమ్మ చెప్పింది టిప్ నాకు. సొరకాయ కర్రీలో ఇలా పాలు పోస్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. ఇక్కడ ఇది డ్రై ఫ్రై అవుతుంది.
ఈ మంట కొంచెం తక్కువ వస్తుంది, లేదంటే ఇది ఫాస్ట్ అయిపోతుంది, ఇది స్లోగా అవుతుంది కర్రీ. చూసారా, పచ్చిమిర్చితోని ఉన్న టేస్ట్ ఈ ఎండిన కారంతో అంత ఉండదు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఆ వాటర్ ఉన్న పాలన్నీ ఇంకిపోయేలాగా కొంచెం కర్రీ దగ్గరికి అయ్యేలాగా పెట్టేసేయాలి. ఈలోపు మళ్ళీ ఈ కర్రీని కలుపుకుందాం. ఈరోజు మార్నింగ్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసాం. అన్నీ ఈరోజు లైట్గా. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొద్దిగా కొబ్బరి పొడి అండ్ లైట్గా నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి. చూడండి, అంత పాలన్నీ వెళ్ళిపోయి ఇంకిపోయినట్టుగా అయిపోయి డ్రై అయింది. ఇప్పుడు అది కొంచెం బాయిల్ అయినాక కొత్తిమీర వేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది సొరకాయ కర్రీ. కొబ్బరి పొడి అవన్నీ వేసినప్పుడు ఒక 2 minutes అలా వదిలేసిన తర్వాత కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఇది కూడా డ్రై అయిపోయింది. ఇందులో కూడా సేమ్ జీరా పౌడర్, లైట్గా గరం మసాలా, ఎందుకంటే కొంచెమే కదా కర్రీ, అండ్ కొత్తిమీర. అండ్ ఎట్ ఏ టైం 2 కర్రీస్ అయిపోయినాయి. చూడండి, ఇది కొంచెమే ఉంది క్వాంటిటీ, కానీ ఈ పొయ్యి కొంచెం చిన్నగా వచ్చేసరికి 2 కర్రీస్ ఒకే టైంలో అయిపోయినాయి. అండ్ సొరకాయ కర్రీ, సొరకాయ పొట్టు, పచ్చిమిర్చి ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.